హలో అండి, చూసారా బుల్లిది వాళ్ళ అమ్మ పైన ఎట్లా పడుకోనుందో. అయితే మేము ర్యాబిట్స్ ఇక్కడి నుంచి తీసుకుపోయినాము. అయితే ఇప్పుడు మా ర్యాబిట్ కడుపుతో ఉంది, దానికోసం దానా తీసుకెళ్దామని వచ్చినాం. దానా తీసుకెళ్ళి పెట్టి ఇట్లా కట్టాలని కూడా చూస్తున్నాం మేము. ఇట్లా సెట్ చేస్తాం, ఎందుకంటే సెట్ చేస్తే మంచిగా ఉంటుంది. కొంచెం వాటికి కింద అది వేస్ట్ అంతా పోతుంది. ఇక్కడ భలే ఉంది. ఇక్కడ పెంచుకోవాలంటే కూడా ఇక్కడ వచ్చి తీసుకెళ్లొచ్చు. అట్లనే మీట్ పర్పస్ కూడా ఇస్తారు. మీట్ పర్పస్ కూడా ఇస్తారు. అంటే పిల్లలు అయిపోయి ఇంకా మానేసినట్టు పెద్దవి మీట్ పర్పస్ ఇస్తారు, లేదంటే సాకోడానికే ఇస్తారు. మనమైతే ఇక్కడే తీసుకొచ్చినాం. ఎంత పెద్ద ఫామ్ చూడండి, ఇది ర్యాబిట్ ఫామ్. దానా బయట అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అది కడుపుతూ ఉంది కదా గడ్డి, అది వేస్తుండు వాచ్మెన్. కాకపోతే దానా వేస్తే కొంచెం ప్రోటీన్గా పిల్లలు కూడా బాగా పుడతాయి, బేబీస్. మనం 4 అయితే తీసుకెళ్ళాం, ఒకటి చనిపోయింది. ఇగో చూడు ఎంత మంచిగా తింటుందో. మనం ఇంత అవ్వాలి, ఇప్పుడే పెరుగుతున్నాయి. భలే అయినాయి నన్ను. ఇగో అన్ని కలర్స్. స్టార్టింగ్ ర్యాబిట్ ఫాము, నెక్స్ట్ మన ఫాము. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మధ్యలో ముచ్చట్లు, మన ఫాము, హార్వెస్టింగ్ అంతా ఉంటుంది. భలే ఉన్నాయి. అలా ఏం లేదురా, అరే మంచిగా తమిళ ఫోన్ ఫోటో కదా. చికెన్ పీస్ అందులో పళ్ళకు ఎక్కడ పట్టుకొని ఉరుకుంటున్నానా. ఇది మమ్మీ మన పెద్దది ఉంది, ఇది గోల్డ్ది. అది నోరుతో పడితే దాని బొచ్చి కూడా మమ్మీ ఎంత వచ్చిందో. మొత్తం ఈకలు, ఇన్ని ఈకలు గుత్తి ఉచ్చిపోయింది, నోరుతో వీకింది అది కరిసి. అది చూడమే రానిస్తలేదు ఏటిని. ఇగో ఇదే అమ్మ ఈ కండలు తిరిగింది. ర్యాపిడ్ దానా చూసిరా. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఏం లేదు. చూడండి ఎంత మంచిగా ఎరక తింటున్నాయో. అన్నీ వచ్చేసినాయమ్మా, అన్ని ఇంతే. ఎక్కడన్నా అక్కడో ఇక్కడ ఒకటి ఉండొచ్చు. అదే చిన్నటిని కొడుతుంది చూడమ్మా. అది ఇగో మన పుంజులు 5 ఉంటే అయితే 2 అయితే వదిలేసిన. ఒకటి బంగారు, ఒకటి వైట్. ఈ వెండి మమ్మీ, బంగారు వెండి. వైట్ అంటే వెండి, బంగారం ఒకటి వెండి. అవును, ఒకటి బంగారం, ఒక వెండిని వదిలేసినాం. అది ఇవైతే చాలా చచ్చిపోయినాయి పిల్లలు. కడక్నాథ్ అయితే 2 పెట్టలు మనకి గుడ్లకు వచ్చింది. ర్యాబిట్ కి దానా దేవతా రాబిట్ దానా రాబిట్ చాలా
ఏదో ముక్క రాబిడ్ దానా కొంచెం పోసుకొద్దాంపా. ఇంకా దగ్గర ఏమైనా పోయి కొనం తినిపోరి. మన కోళ్ళకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అండి, మస్తు ఉంటాయంట. నాకైతే వీడియోలు షేర్లు చేసి మరీ నాన్న. ఒక అబ్బాయి ఉన్నాడు వంశీ, చూస్తే నవ్వుకుంటాడు. సూర్యవంశీ. అమ్మ మేము డైలీ మీ వీడియో చూడండి, అస్సలు మా ఇంట్లో పొద్దే పోదు, అసలు గడవదు. సైకిల్ తీసుకుపోలేగా, ఈయన పెట్టిండు. ఈ పిల్లగాడు దొక్కుంటుండే మంచిగా పండగ చేసుకుంటుండు. ఏడికి ఎగమలుకొని వస్తున్నారు. ఎప్పుడు అంత మంచిగా చెట్టు, కొబ్బరి చెట్టు మధ్యలో ఉప్పు, మంచి ఉప్పు పోసినాం మేము. మొన్న మునక్కాయలు సరే కనిపించలే కదా, అదే ఎన్ని రోజులకు మిగిలిపోయారు అవి. ఇంత దాకా వచ్చినాయి, ఇంకొన్ని రోజులు వచ్చేస్తలే. ఇంకా కొన్ని రోజులు ఆగలేమో మమ్మీ అంటావా? మంచిగా మునక్కాయ పప్పు డాడీకి ఎంత ఇష్టం, మస్తు ఇష్టం. అవి ఇంకా వచ్చినప్పటికి రాని ఏమో బతికినాయి అవే చాలు. కాయలు ఇగో దీనికి కూడా చూడు కుతులు కుతులుగా. ఇది హైబ్రిడ్ కదా, రెండు హైబ్రిడ్ వెరైటీ బాగా కాసినాయి. అగో మధ్యలో చూడు. అవును, ఇవన్నీ ముదిరిపోతే తీస్తే మన బుట్టి నిండుతుంది. మంచిగా చెట్లు. మరి ఆగు తినాలనిపిస్తుంది కానీ మొత్తం కూతుంది కదా. తిందాం అయిపోయి కాయ. ఇంట్లో తినేది ఇంకా అరుగుతలేదు. మరి తిన్నది అరగక ముందు ఇంకో ఆలోచన ఎందుకు? పంచభక్ష ప్రమాణాలు తిన్నా ఈరోజు. కాయలు ఇది ఏమైందో మీ వాటర్ ఎండిపోయింది, పడిపోయింది. పడుతున్నాయి అంటే ఈ సీజన్లో నువ్వు అన్నట్టు యాప్ చెట్టు ఎట్లా అవుతుందో ఇది కూడా అట్లా అవుతుంది ఏమో ఒకనొక సీజన్లో. సర పెరిగిపోవాలి. మామిడికాయలు ఊరినాయా? ఇప్పుడే దొరుకుతాయా? పెరుగుతున్నాయా? నిన్న మొన్న కింద వచ్చింది అదో జర్ర పెద్దగానే కానా. దొనాలు తినేసినాయి ఏంటి అప్పుడే. చిక్కుడు చెట్టు వెళ్ళింది, చిక్కుడుకాయలు. బీన్స్ అని పెడితే చిక్కుడు వెళ్ళింది. బీన్స్ అది అంత పోయిందో ఉంది. ఇది కానీ ఎంత బాగుంది మన. నువ్వు టచ్ చేయక అసలు వాటిని ఆల్రెడీ పంచపక్ష పరిమాణాలు ఉండేది. మళ్ళీ ఎందుకు ఇంకా పంచపక్ష పరిమాణాలు? కొబ్బరికాయ పొపాస్కాయ ఇప్పుడు ఏమైందా? మాగాలిగా చూడు చెట్టుని ఎట్లా అవతారం పట్టిస్తున్నాయా. ఇది ఉంటాయా రాబిట్వి? తింటే అమ్మాయి అవి ఏంటివి అనుకుంటున్నాము? అవి మామూలుగా ఆకులు గీకులు అవన్నీ వేసి ప్రెస్ చేస్తారు వాటిని. చూడు ఇది మన ఫుడ్ కాదనుకుంటున్నాయి అవి. చిట్టి చామంతి మొన్న కావంటున్నా పొట్టుకుని ఉంటే మంచిగా చిట్టి చామంతి అంతా కోసుకుంటుండే అని. ఇందులో పోయి ఇంత చిట్టి చామంతి తెచ్చినా ఈ వెరైటీ కూడా ఉంటుందిలే అమ్మ. ఈసారి పెద్దది తెచ్చుకున్నాం. వాసన అయితే నాన్న ఎంత మంచి వాసన వస్తుంది కదా.
ఇక్కడికి రాగానే బాగా వస్తుంది. కడక్నాథ్ బాగానే కాదు లావుగా. నేను మెట్టుకుంటా ఇది అమ్మవారికి తింటున్నాయి కోళ్ళు, తింటున్నాయి. వాసనకే తినచ్చా వద్దా అనుకుంటున్నాయి. అది ఎప్పుడు తినకుంటే కదా అసలు ఈ తినొచ్చా తినొద్దా అన్నట్టు ఆలోచిస్తుంది. అబ్బా చామంతి పూలు అయితే అంత వాసన వస్తున్నాయో. అది పందెం కూడా అయింది మమ్మీ, ఎగిరెగిరి తంతుంది, కరుస్తుంది. కాళ్ళు కూడా కండలు వెళ్ళినాయి. వీటిలో ఇట్లా ముందు ముందుకు పోయి కొడుతుంది మాటిని. చెరి చెట్టు బాగా అయింది మమ్మీ. లోపల ఇదేందో అయిపోయింది అది పరిస్థితి. మనం తెచ్చిన కలర్ ఏంది, బయటకు వచ్చిన కలర్ ఏంది, మారిన కలర్ ఏంది, మనం ఇచ్చిన కలర్ ఏంది, కోషిండిగా తెచ్చి ఆల్రెడీ. ఇంత బాగా బలిసింది ఉంది. అదే ఆడదు నాన్న, ఇవి రెండు మొగలు. ఎర్రగా ఉడతాయి. ఇదేం తప్పు చేసిన తర్వాత దీనికి వేసలేరు. ఏం తప్పు చేసినావే బ్లాక్ నువ్వు? గడ్డితోనే మంచిగా అవుతున్నాయన్నా, అలవాటు. గడ్డి మంచిది కదా మమ్మీ. ఇప్పుడు దీంట్లోనే గడ్డి అవన్నీ ఉంటాయి మమ్మీ. నేచురల్ గడ్డి, నేచురల్ కదా. బాగుంది. ఎంతలా ఉంది తొందరలోనే పిల్లలు పెడుతుంది. అవన్నీ ఎత్తిపించేసేద్దాం. ఇప్పుడు తర్వాత అయినాక ఏం చేయాలంటే పిల్లలు నాకు అయినాక మనం ఇది స్టాండ్ లెక్క పెట్టిద్దాం. ర్యాపిడ్ దాంట్లో ఉన్నట్టు అట్లా పెట్టాలి. ఇప్పుడు అడుంది అట్లా స్టాండ్ పెట్టి చేసినామంటే అయిపోతుంది. కోళ్ళు అడుగులు చూడన్నా, 40 లక్షల అడుగులన్నా. ఇంకా తిరిగి 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 చాకు తెస్తా, అరటికాయలు తెచ్చుకోవాలి. క్లీన్ గా ఉన్నాయి చూడండి బకెట్లు. పోయినామే మనం అంత కష్టపడి ఎంత ఇష్టపడి. అది వచ్చేసింది మమ్మీ. మనం అనుకున్న దానికి చూడు, ఇంత లావు చెట్టు అవ్వాలంటే ఏడైతుంది మమ్మీ చూడు. ఇంత లావు ఏర్లు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. అక్కడ దాకా వచ్చినాక ఇది చూడండి చెట్టు ఎట్లా ఎంత పెద్ద కట్ చేసి తిన్నాయో మొత్తం తినేసి. అసలు ఇంత పెద్ద చెట్లు ఇవి. నాకు చెట్లు పోతే కూడా ఎంత బాధ అనిపిస్తుందో. ఇప్పుడు ఆ జూ పార్క్లలో వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటే అంత పెద్ద చెట్లు అయినాయేమమ్మా అవి. అంటే అక్కడ ఎలకలు గిలకలు లేవు కాబట్టి అది చూడండి ఎట్లా చచ్చిపోయిందో, ఎంత బాధ వస్తుందో చూడు. దాని కాళ్ళు, దాని చుట్టూ కూడా చూడు కాకి కలర్.
ఈ చెట్టుకి ఇన్ని రోజులకు వచ్చింది ప్రాణం. ఇది లక్కువ ఆడుకుని తెచ్చిందా? మన వాటిలోనే ఉందా? మనదే ఉంటుంది. ఇవి కాయలు ఉంటాయి కదా, ఉన్నాయా? పీక్కొని ఉన్నాయి కోతులు. అదే చిన్న చిన్న ఉన్నాయి. ఇది ఎగురొచ్చినట్టు వస్తుంది కానీ అసలు ఎగిరేనా? అది ఎగిరే అనుకుంటా. కట్ చేద్దామా? కొంచెం వస్తుందేమో. వద్దులే అమ్మ, రానిలే అమ్మ, వద్దు. ఒక కాయ ఉంది కానీ అది కంపెనీకి అది ఎండిపోతున్నాను. అది పనిలే అయిపోయింది. దీని ఆకు తెంపుకోవచ్చు కానీ దీనికి ఏం కాయలు లేవు, కానీ పైకి ఉంది. ఉండనిలే అమ్మ, పూత పైన ఉంది పూత. పెద్ద కర్ర ఉంటే ఇట్లా ఇట్లా కొట్టి తీసుకోవచ్చు. ఉప్పు వేసి అమ్మండి, ఇట్లా ఉప్పు పోసిండదు మంచిగా చెట్లు. కాయలు మమ్మీ, ఇది ఎప్పుడు చూడలే. లిచ్చి కాదు మమ్మీ, ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఏమంత మంచిగా ఉండవు. బాగున్నా లేకపోయినా ఒక ప్రాణి ఇక్కడ పిల్లల్ని పెడుతుందంటే ఎంత ఆనందం. గుత్తులు వచ్చినాయి వాటర్ యాపిల్ కాయలు. బాగానే ఉంటాయి మమ్మీ, తినచ్చులే. ఇంకా ఇక బోరు కొట్టే వరకు తినాలి, తర్వాత అట్లుంటాయి. ఇంకా ల్యాండ్లో అన్ని రకాలు ఉన్నాయి మనకని. ఏ కలర్ వస్తాయి చూద్దాం. అసలు వైటే మమ్మీ, వైటా రెడ్డా? వైటే మనం పెట్టించి. బాగానే ఇగో అన్ని గుత్తులు గుత్తులు వచ్చినాయి. అవును, అన్ని గుత్తులు గుత్తులు బాగా అయింది చెట్టు, మంచిగా అయింది. నేను ఇదేమో అనుకుంటున్నా. ఇది ఇప్పుడు రాదు, టైం పడుతుంది. 2-3 ఏళ్ళు పడుతుందా? 2 ఏళ్ళు పడుతుంది. నీళ్ళు వేసిండా పొద్దున? గిన్నెనే ఉన్నాయి. ఇక మనీ ప్లాంట్ల పరిస్థితి ఏందో అట్లా ఎట్లున్నాయి. అది కొనుగోలు పెడతాం. మట్ట రాలి పడ్డది, దీని సైడ్కి కూడా తీయలే. ఇంకా అది కూడా రాలుతాయేమో ఈ 2. అది కూడా రాలే దశలోనే ఉంది ఒకటి. పాదులు తీస్తున్నట్టున్నాం, మంచిగా అయినాయి. పాదులు చేస్తుండే. అబ్బా, ఎంత రావైనాయి మమ్మీ ఇవి. లావైనాయి మమ్మీ. పైన మొన్న కట్ చేసిన ఆకు తీసేసుకున్నాం. పైన ఆకు తీసేసుకొని ఉంచుతాం. అదేమని నిచ్చిన కాయలు ఉంటున్నాయి. ఇది అయిపోయినాయి, రాలిపోయింటాయి. ఆ పక్క నుంచి చూస్తే అయితే మస్తు కనపడుతున్నాయి తెలుసు, ఈ హైట్గా. అవునా, మా సైట్నే మరి. మరి ఇంకో చెట్టుది అది ఏందో, ఎప్పుడు వస్తుందో గెల. మూడు ఇటు ఒకటి అటు. అది మెయింది మమ్మ, అది అన్నిటికంటే పెద్ద చెట్టు ఇది. ఇప్పటి వరకు రాలేదు గెల. గెల కూడా పెద్దగా వస్తుంది దీనికి. ఇప్పుడు ఇది అది వచ్చింది ఏమో అమ్మే, కూరారటేనా అది? తిన్నామంటే ఉన్నప్పుడు విలువ తెలియదు అనేది ఇదే ఇదే కదా. ఉన్నప్పుడే ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి, లేనప్పుడు తిన్నామంటే ఒక్కటి కూడా కనపడదు. మరి ఒక్కటన్నా దేవుళ్ళు రసిస్తా. నీకు దొరుకుతుందా? నీకు దొరుకుతుందా? నాకు దొరుకుతుందా? లేదు, ఎవరు దొరకదు. లేకపోయినా కూడా ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా మాయం చేస్తాడు హనుమాన్. ఇగో తిను అని. సరే చూద్దాం, నీకోసం ఏమన్నా మాయం చేస్తాడు. ఇగో ఇగో
రాముడు ఇక దేవుడు ఇచ్చిన ప్రసాదం ఇక ఇగో దేవుడు ఇచ్చిన ప్రసాదం పుచ్చ తిను దేవుడు ఇచ్చిన ప్రసాదం పడేయకే తిను దేవుడు ప్రసాదం అనుకున్నా నాకు కొంచెం ఏడాన్ని ఇచ్చినవివా అరటికాయలు చెప్పుకుంటా దేవుడు ప్రసాదం పాయచ్చండి ఇప్పటికి మనకి ఈ ఫలమే దక్కింది తింటావారా వద్దా ఇంకా నయం అదైనా దొరికింది దేవుడు ఇచ్చిన ప్రసాదం మనకి ఇల్లే వెళ్ళిపోయింది ఏదో ఒకటి పక్క అయితే తెంపుకొని తినాలన్నా ఏ దేవుడు ఇచ్చింది ఈడుంది అమ్మి నీకు దేవుడు ఫస్ట్ ఇగో కల్పిద్దాం ఏది తెంపుకుంటుంది దేవుడు నాకు పుచ్చి చూపించండి నీకు మంచి చూపించండి దీనికి ఒక స్టోరీ చెప్తా అండి అయితే ఒక దేవుడిని నమ్ముకుంటే భక్తురాలు హనుమాన్ ఫల్ ఒకటంటే నన్ను ఇచ్చింది చెప్పివా అయితే ప్రసాదానికి వెళ్తా ఉన్నారంట ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా వచ్చిందమ్మా అది పైన కూడా ఎంత బాగా వస్తున్నాయో మొత్తం చిగులు పైకి పోతుంది మానైపోతుంది నా సీతాఫలం చూడన్నా ఏడొకటి ఇంకా కానట్టుంది మధ్య మధ్య ఆకులు చుట్టుకోవట్లేదు కొన్నిటికి తెగులు ఇట్లా చెప్పగానే అట్లా వచ్చేసిందండి ఒకదానికి వేసలేరండి పప్పి డబల్ దమాక చూసినావురా ఇదిరా హనుమాన్ బిడ్డ ఒకటి వదిలేస్తున్నాయి ఇక ఇగో రాముడు ఇగో ఇంకోటి ఇచ్చిండు చూసినావా ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి తీసుకో ఒకటి ఇది కూడా తీసుకో పప్పి నీకు కావాలా ఒక యాపకాయ యాపకాయలా సేమ్ అయితే నీకు ఇచ్చిండు నాకు ఇచ్చిండ్రా పప్పి ఎవరిని హట్ చేయలే అందుకే నమ్ముకొని పోయినామనుకో నేను అందుకే కదా ఏదైనా కూడా అది మంచిది కాదు అందుకే నన్ను దేవుడు ఇట్లా పెట్టిండు ఈ రూట్లో పెట్టిండు అనుకుంటా కిందికి పెట్టినానా మొదలు కిందికి పెట్టినానా మట్టిలోనే పెట్టానా అట్లా అక్కకు కూడా కావాలంటదేమో ఇట్లా చేస్తే దీని బలం పోతుందేమో జీడి పొయ్యి చాలు
మళ్ళా కావాలనుకున్నప్పుడు మళ్ళా ఫ్రెష్గా జీడి పడనికి నాన్న ఆడవాడి ఈ నుంచి ఇట్లా పడుతుంది కాయల మీద పడకుండా ఈ జర్ర కొంచెం మీద పడ్డా కూడా మొత్తం మరకలే అవుతుంది. ఈ నిచ్చి వేసుకున్నా కూడా మునగా తెంపలేను కదా. అందదులే అమ్మ, అది పైకి ఉంది సందు సందు. అరటికాయ కర్రీ వేసిన, ఇప్పుడు అరటికాయ తాలింపు చేసుకొని మంచిగా పల్లి కూడా వేసి. అయితే స్టోరీ చెప్తా. అందరూ లైన్లో పోతూ ఉంటారంట, ఫ్రూట్స్ ప్రసాదం ఇస్తూ ఉంటాడంట దేవుడు. ఇస్తూ ఉంటే అక్కడికి రాగానే చేయి పట్టగానే ఫ్రూట్ పడిపోతుందంట, చేయి జారి పడిపోయి మోరిలో పడిపోతుందంట తెలియని విధంగా. ఇంకా ఫ్రెండ్స్ అంతా అంటారంట, ఏమంటారు, ఎప్పుడు దేవుడు 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 అంటుంటావు, ఇప్పుడు దేవుడు నీకే కదా ఆ ఫ్రూట్ లేకుండా పడేసింది, ఇప్పుడు ఏం తింటావు అని. ఆకలికి అందరూ చచ్చిపోతుంది. ఇక అర్రే దేవుడా చూడు వీళ్ళకేమో ఇట్లా పూత వస్తుందానా, కట్ చేద్దామా, కట్ చేసేద్దాం. కట్ చేయాలంటే ముందే కట్ చేయించేసేయాలి. కట్ చేసేద్దాం వద్దు ఈసారి కూడా. మరక దీని మీద అయింది, డ్రెస్ కంటే మొత్తం మొత్తం గుచ్చుకుంటున్నాయి, మొత్తం మరక లెక్క అవుతుంది. ముళ్ళు చెట్లు ఉన్నాయి, మొత్తం ముళ్ళు చెట్లు అయినట్టున్నాయి. మరక పడ్డా కనపరానికి వేసుకున్నప్పుడు ఎంతో బాగా ఇగో ఇక వరకు రాదు కానీ ఇది ఆడాడ పడుతున్నాయి. దేవుడు దేవుడు అంటుంటావు కదా, ఇప్పుడు బాగా అయిందా అని అనే వరకు మళ్ళా అక్కడ వరకు ఇంకా అయిపోయి వాళ్ళకి మళ్ళీ ట్రిప్ వస్తాయి అన్నమాట. ట్రిప్ వచ్చి ఇచ్చిన వరకు ఆపేసి ఇప్పుడు ఇంతవరకు అందంది పడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ పిలిచి ఇదిగో పండు అని చెప్పి ఇస్తారంట ఆమెకి. అయితే అప్పుడు చెప్తుందంట, స్వామి ఎందుకు ఇందాక పడేసినావు, అందరితో నాకు అనిపించినావు, ఇందాక పడేసినావు మళ్ళీ ఇప్పుడైతే ఇప్పించినావు, అందరేమో నన్ను ఇట్లా అన్నారు కదా అని చెప్పి దేవుడికి చెప్తే అప్పుడు అదంతా పుచ్చిపోయి మురిగిపోయి ఖరాబ్ అయి ఉంటాయి గిత్త తుండే పండు. కానీ నీకు నేను మంచి మంచి పండు, బాగా ఉండే పండు నేను నీకు ఇద్దామని నాకు ఇష్టము. అది మంచిగా లేని పండు వచ్చింది, అందుకే అది జారి పడిపోయేలాగా చేసిన, నీకు మంచి పండు రాగానే అది నీకు ఇచ్చిన అని చెప్పి చెప్తాడు. ఇగో అట్లా ఏదైనా మనం చేసేటప్పుడు కొన్ని మిస్ అయినాయంటే అంతకంటే మంచిది మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు అనుకోవాలి. లవ్ చేస్తారు, గర్ల్ ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా అనుకుంటుంటారు. కొంతమంది ఏంది ఇట్లా వెళ్ళిపోగానే ఇంకా నాకు జీవితమే అయిపోయింది అన్నట్టు ఆపేస్తుంటారు. అది చాలా తప్పు. జీవితాన్ని ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టద్దు, దేనికోసం కూడా వెళ్ళిపోతూనే ఉండాలి. చాలా కష్టమే, చాలా భారమే. ఇప్పుడు బాగా ఆనందంగా ఉన్నాం అనుకోండి, టైం టు టైం మంచిగా తింటాము, ఆనందంగా ఉంటాము, ఇట్లా ఉంటాము. అదే బాగలేమనుకోండి, దేని మీద పోదు, ఏం చేయదు, ఏదో సాగకుండా బతకకుండా అన్నట్టు ఒక పక్క తినడం, ఇట్లా ఉండడం, అట్లా ఉంటారు కదా, అట్లా అన్నట్టన్నా ఉండాలి. కొన్ని రోజులకు చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అయిపోయింది కదా కోల్పోయినాం అన్నట్టు అనుకోవద్దు, అంతకు మించింది ఏదో మీకు దేవుడు ఇస్తాడని మీరు అనుకోవాలి. ఇప్పుడైనా తెంపమంటావా, ఏముద్రా మమ్మీ అంటావా, చాయిస్ ఈజ్ యువర్స్ అంటావా. అది చూసినా అయినా ఏంటనే అట్లా ఉంటాయి. అయితే అన్నీ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. ఎట్లా కిందికి పెట్టామన్నా, కొన్ని చిన్నగానే ఉన్నాయి కదా, చిన్నవి తెంపన్నా, పెద్ద పెద్దగా తెంపు. చాలా చిన్నగా ఉన్నాయి కదా, మెజారిటీ పీపుల్ చిన్నగా ఉన్నాయి, కొన్ని పీపులే పెద్దగా ఉన్నాయి. పట్టుకోగానే చేతులకు వచ్చేస్తున్నాయి చూడు, చిన్నగానే ఉన్నాయండి.
ఓ 4-5 ఉన్నాయి పెద్దవి అంతే. అంతే 4-5 పెంచినందుకు. కొన్ని పడుతున్నాయి. అవును. ఎండాకాలం మళ్ళీ వేడి ఉంటుంది. కోడి కూర ఏడంటే కోడి కట్ట కూడా ఇలా గుడ్లు ఉన్నాయి కామె. గుడ్లు లేవా? వచ్చేసి చేసుకుని వెళ్ళిపోయినా. ఎందుకు ఇవి చెట్లలో అసలు మాకు ఎప్పుడు కూడా వీటి రకమే అట్లా. అంటే సపోటా చెట్లలో మాగదా? ఏ సపోటా అయినా సపోటా మాగదు, సీతాఫలం మాగదు. ఎన్ని రోజులైనా ఆటలు ఎట్లుంటాయి? కుళ్ళిపోతాయి అమ్మిగా. సపోటా అన్నం ఆగుతుందేమో మన చెట్లో 2 సార్లు చూసినాంగా. నువ్వు ఎట్లా అంటే అట్లా ఎందుకు పడేస్తావు? నేను ఇట్లా సుతారంగా పెడతాను కానీ అట్లా పెద్ద పెద్ద చెట్లు చాలా చాలా కాయలు ఉంటాయి ఆడ పెడతారు. ఇట్లా గుంజేస్తే కింద పడ్డాక పాలు గారినాక ఇది చేసుకొని వస్తారు. కానీ పొప్పాసకాయలు కాయ పేపర్లు చుట్టూ పెడతారు. నన్ను మమ్మీ వద్దు 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 అంటావు. నేను తెంపేటప్పుడు చిన్నవి నువ్వు తెంపుతావు. అవి తెంపేటప్పటికి మనకు తెలుస్తలేవు మమ్మీ. కాయ తెంపగా కొంచెం అటు ఇటు అయిపోతుంది ఇక తెలివి మనకి. పెద్ద అన్ని తెంపేస్తుంటాం కాబట్టి చిన్నవి కూడా పెద్దనే కనిపిస్తాయి. కాసినప్పుడు ఏమో తుక్కు కాసినాయి. దీనికి ఏమైనా వేపియాలన్నా? అన్నిటికీ వేపియాలి మమ్మీ. బర్రె పేడేదన్నా మంచిగా. ఇగో అది చిగుర్లు వచ్చిన కాయలు. ఇది నాటు చెట్టు కాబట్టి నార్మల్. ఇది లోపల ఎర్ర రెడ్ పైన వైట్ కదా. దీనికి ఏదో చెడబట్టినట్టుంది. ఈయన చాక్లెట్ చెట్టు వస్తుంది కానీ వస్తుంది. ఆకులు కూడా తీయగా చాక్లెట్ లెక్క ఉంటాయి. ఏంది చాక్లెట్ లెక్క తీయగా ఉండవు కదా చాక్లెట్. కొంచెం చేదు ఉంటుంది. మనం ఇంట్లో చాక్లెట్లు వేసుకోవచ్చా మీకు? పెద్ద ఏంటంటే ఇంట్లో వేసుకోవచ్చా?
బాగా చాక్లెట్ వాసనే వస్తుంది అంత తీసుకు. అవును అంతే ఇక దాని జాత అయినప్పుడు దాన్ని పోగొట్టుకోదు కదా అన్న, ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇంకా ముదిరినాక మాగినాక తింటాం. నిమ్మకాయ అన్నిటినీ డామినేట్ చేసి ఆకు ఇట్లా పిసికి ఇట్లా పీల్చినామంటే అసలు ఏం స్మెల్ మమ్మీ. ఏదన్నా వంటలలో కూడా ఈ నిమ్మకాయ వేసుకొని డికాషన్ లెక్క తాగుతారు తెలుసా. చూడు ఎంత వాసన అసలు. అంటే ఒక ఆయుర్వేదం లాగా ఉంటుంది మమ్మీ. గ్లాసు ఉంటుంది చూడు. నిమ్మకాయలు అన్ని సైజు వచ్చినాయి అమ్మ. అవునన్నా ఇప్పుడు మంచిగా ముదిరినాయి, మస్తు రసం వస్తుంది చూసినావా. అవునా బాగా. కానీ తెంపడం వస్తే ఇబ్బంది కనరా. చేతులకి ముళ్ళులు గుచ్చుకొని గ్లౌజ్ వేసుకొని ఉన్నాయి కదా ఈడ ఇళ్ళ రప గుంజేసాడు. వీడియో బంద్ చేసి అన్నీ తెంపేసి చూపిస్తా. కాదు ఒక నువ్వు సెట్ మర్చిపోతున్నావు. రైతులు ఇక నిమ్మ తోటలు వేస్తే ఇక మళ్ళీ అక్కడ భూమిలో పడి పడరాడుతుంటే అంతే మనకి తెలియదు కదా, వాళ్ళకంటే తెలుసు. అబ్బా ఇగో కింద కూర్చుంటారైతే ఇగో ఇవన్నీ చూడు పుచ్చుకుంటాయి ఒక సైడ్. నిమ్మ చెట్టు కిందకి అబ్బా ఇట్లా పోతుంటాయి, వీటిలో పుచ్చుకుంటాయి. నీళ్ళు పడతాయి, నీళ్ళు అంటే అన్నం పడతాయి. కాయలు అయితే మస్తు వెళ్ళినాయి. పచ్చడి పెడతా. అబ్బా యాడ ఏలు పెట్టినారా, గుచ్చుకోబోతున్నాయి అమ్మాయి. ఆ పక్క రెండు ఉన్నాయి ఎందుకన్నా నాలుగు అంతాయా మమ్మీ. అవి అంతే. అసలు పక్కన పెట్టేటప్పుడు పక్కనకి వచ్చింది. ఆ చెట్టుకి వెళ్తాయినా ఇంకా ఇది మంచిగా లాస్ట్ ఈ లైన్ టూ లైన్స్. డ్రిప్ కూడా ఏంటంటే ఇట్లా స్లోప్ ఉంది కదా, అది ఆన్ చేయకపోయినా పడుతున్నాయి ఒక్కొక్క చుక్క. ఆడవరకు లేవులే కానీ ఇదో పనసకాయ పెద్దగా అయిపోయింది. మొన్న మనం మంచిగా సేఫ్టీగా పెట్టినాం కాబట్టి ఇట్లా ఇది వస్తుందేమో రాని. ఇగో ఒకటి ఇవి వస్తుందేమో చూడాలి. అగో అక్కడ చాలా ఉన్నాయి, చాలా వస్తున్నాయి అమ్మ. అట్లా ఇగో ఏడు మిడిల్లో వచ్చినాయి చూడు. ఇది ఇంక నిలబడతాయి అవి మంచిగా. ఇవి బాగా వస్తాయి. దీనికి పనసకాయలు బాగానే వస్తున్నాయి. ఆ చెట్టు స్టార్ట్ అవ్వలేదు. అది వేరే రకంగా అమ్మది టైం. ఎదురుగొంగ తీసుకుంటే ఒకటి ఆకు తీసుకొని వస్తుంది. కట్టి కట్టిండు లాస్ట్కి నువ్వు కట్ట వద్ద గిట్ట వద్దని అదే పోతుంది మంచిగా. ఇది ఈ చెట్లకి డిస్టర్బెన్స్ అయినట్టు అయిపోయింది కదా నా ఎదురు. ఏం కాదమ్మా, కొట్టేయచ్చు వచ్చినట్టు. వీటికి డిస్టర్బెన్స్ అయితే కొట్టేయాలి. కొబ్బరి చెట్టు డిస్టర్బెన్స్ అవుతుందిగా. ఇట్లా పెట్టి ఇట్లా కట్టిస్తే అన్న పైకి పోతాయేమో మంచిగా, అందులో వరకు వస్తాయి కదా. వీటి డిస్టర్బెన్స్ ఏం కాదులే, మంచిగా పెరుగుతున్నాయి వీటి పాటికి. ఇవి జర పైకి అయితే లేచిపోతాయి కొబ్బరి చెట్లు. ఏమో ఎందుకో పని లేక మనం ఏడా అది ఉంచేసినాం. ఎన్ని చెట్లు ఉన్నాయో చాలా అని చెప్పి వచ్చిన చెట్టును కూడా కాయ ఇస్తలేదు కానీ పెరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో పనస. ఇవి ఎర్ర తొనలు, అది పచ్చగా ఈ ఎర్ర. ఇది ఎప్పుడు చూస్తామా అంటే అవుతలేదు.
ఎర్ర పనసకాయ, పచ్చ పనసకాయ. ఈ నిమ్మ చెట్టు ఏదో కానీ మంచి చెట్టు అయితే చిన్నప్పుడు రాకుండా చెట్టు బాగా పోదినగా వస్తుంది. చెట్టు మాత్రం పెద్దగా. ఇది మెల్లగా వస్తున్నా వద్దా వస్తున్నా వద్దా అన్నట్టు ఇది వస్తుంది. అమ్మ కొట్టకు పచ్చగా ఉన్నట్టుంది. ఈడ పడుతుందమ్మ దీనికి. దేనికి? ఈ కొమ్మకి ఇది కూడా ఇరగొడతా. అది కూడా ఎండిపోయినట్టుంది నాన్న. అయ్యో కత్తిరితో కట్ చేయాల్సిందిరా. చెట్టు అంతా పోయింది పో. చెట్టు అంతా వీచింది పో. పోతుందా ఇప్పుడు? అంతే. అది కూడా ఎండిపోతుంది. ఏం పడదు. కత్తిరితో నేడు వరకు కట్ చేయాల్సింది. వాదులా కొమ్మ ఉంది కదన్నా వస్తుంది. లేకపోతే వేరే చెట్టు వేరే రకం ఏముంది. ఆ నిమ్మకాయలు ఫుల్ అయినాయి. నిమ్మకాయలు ఏం తెంపొద్దులే. తెంపొద్దనుకుంటే పండ్లు వెళ్తున్నాయి ఎవరో. ఈ పండ్లే అయితే ఏమొద్దులే ఇప్పుడు. కానీ ఇంకా పసుపు కలర్ 2 రోజులు అవుతాయి. మా షాప్లో వేసేద్దాం. అదే ఇది ఎంపరాదు నాన్న. పక్కకు పెట్టి ఇది ఒరే పాసాలతో పెట్టండి చూడు. ప్లాస్టిక్ అవన్నీ తెచ్చుకోండి సార్. అవైనా గుచ్చుకోతాయి. అవి ఎంత షార్ప్ ఉన్నాయి. బట్టల్లోకి దిగిపోతున్నాయి. ఈపులో ఇందాక భుజంకి కొమ్మ తగిలింది. డ్రెస్ కంటే లోపలికి పోయి కుచ్చుకుపోయింది మొత్తం. మస్తు షార్ప్ ఉన్నాయి అవి. ఆ ప్లాస్టిక్ ఆ హ్యాండిల్ వాటికి ఆ గ్లౌజులు ఆపవు. రైతులు ఎంత కష్టపడతారో మనం కింద రంగమని తింటాం. అక్కురలు కానీ ఇవి కానీ ఏమైనా ఎంత కష్టం దాకా ఉంటుంది చూడు ప్రతి పంట వెనక. వదల బుద్ధి అయితే లేదు. పేరుకి వస్తలేదు. బాగా దీనికి లెమన్ హార్వెస్టింగ్ అని ఏమన్నా బుట్టి ఒకటి కొట్టరాదు నాన్న. జాలి వస్తుందా ఉంటాయమ్మా అలాంటివి. అలాంటివి చేయరాదు నాన్న. చేతులన్నీ అంతా పాడైపోతున్నాయి. నెక్స్ట్ నేను చిన్నవి ఇట్లా ఏమైనా గన్ను టైప్ ఇట్లా ఏదైనా ఉంటుందేమో ఇట్లా కట్ చేసేటట్టు. ఇట్లా జాలి టైప్ రావాలి. ఇట్లా పెట్టి ఇట్లా గుంజితే అల్లం ఉండాలి. అట్లాంటివే ఉంటాయి. చిన్నది ఇట్లా వచ్చి ఇట్లా పోయి అందులో ఇట్లా కాయి ఇట్లా పెట్టి ఇట్లా గుంజేసేటట్టు. ఏవో మొత్తం చేతులు పాడైపోతున్నాయి.
ఇవేమైనాయి ఏం అవ్వకుండా వద్దంటావా? ఇవేమైనా ఏం అవ్వకుండా ఏమొద్దు మమ్మీ అంటావా? నువ్వు తినాలంటే అది ఉంది. వద్దులేము ఇప్పుడు మనం వేస్ట్ చేస్తాం. నాకు తినాలని ఇంట్రెస్ట్ లేదు. తింటలేము, వేస్ట్ అవుతున్నాయి అవి. అరే వచ్చినానా ఎందుకు తింటలేవు? పప్స్ అరే పాప్ జుడూరి మన చెట్టుది ఎట్లుంటుంది జుడూరి ఎండకు కనిపించాలి. ఇప్పుడు ఈ చేతికి వచ్చినాయి దీంతోనే ఏమైనా చేస్తారేమో ఆయిల్. అమ్మా చూడడం ఎంత వెళ్ళిందా ఆయిల్. నువ్వే తిననీయవా? ఎట్లా చేసినావు అవతరంగా? ఇక్కడ ఒలుచుకొని కోతులు తినేయాలి మనమా? మనవరా అంత మంచిగా కోతులు ఇస్తే ఎనిమిది నల్లది కోళ్ళ సత్తవా దాన్ని కూడా కొంచెం చేస్తాం. అది కోడి సైజులో లేకపోతే కోళ్ళదేనా ఏందని అంత చిన్నది ఎందుకు అమ్మే? ఇది వచ్చింది ఆడికిస్తా. ఆ గుత్తులోనే ఉండేది. తెలుగు వస్తుంది. మాట్లాడుతలేడు. ఓ నై బాత్ కర్ రా నా? నై బాత్ కర్. ఓ సిగ్గంట. పిల్లలకి మంచిగా స్కూల్స్ పంపిస్తూ ఆయన ఫ్యూచర్ ప్లాన్లే వేరునే. ఆయన ప్లాట్ కొంత సార్ నేను రేపు ఒక ప్లాట్ కొందాం అనుకుంటున్నా సార్, చిన్న ప్లాట్. చెప్తాడు తెలుసా మా వాచ్మెన్. ఇక మా ల్యాండ్కి వచ్చేటోళ్ళు ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళు అయినా అదే అమ్మే, వేరే రాష్ట్రం వాళ్ళు అయినా ఇంకా ఎవరైనా కూడా ఇక వాళ్ళు ఆలోచించే విధానం ఏందో అట్లా మారిపోతుంది. ఆయన మా దగ్గరకు వచ్చి సార్ దీని ఫంక్షనల్ చెయ్యరు సార్, మస్తు ఉంటుంది ఐస్ క్రీమ్ అలాంటివి నేను పెట్టుకుంటా ఇక్కడ, మీరు ఫంక్షనల్ చేయండి, పార్కింగ్ ఆడ పెట్టండి, ఇది పెట్టండి అది పెట్టండి ప్లాన్ అవును. ये मेरा जहां मेरा सपोर्ट आएगा. అది నువ్వు వాడితే బాగుంది కానీ అట్లే సేమ్ నేను వాడుండే అది వాడుంటే అమ్మే. ఏ మేరీ దునియా ఏ క్యా అదే పాట అదే పాట నేను ఆడుండి వాడుంటే ఎట్లుండి అంటున్నావు అమ్మే? ఎట్లుండు అదే లిరిక్స్. ఏం పడినావు అమ్మే? ఏం నాకు ఏ మే రాజా ఏ మేరీ సపోటా అంటున్నావు. ఏ మేరా జహా అన్నారా? సపోటా అని కూడా అన్నావు. నీకు ఇప్పుడు అర్థమైనా? నేను ఆ మధ్యలో పోయి మంచిగా ఫోటో తీస్తావని పోజులు ఇస్తున్నారా? అది కాదు వాళ్ళ ఉండి నాకు ఇది కూడా బాగా వచ్చింది నా చెట్టు, మస్తు వచ్చింది. ఈ చెట్లు మంచిగా చిన్నప్పుడు అయితే నా పిల్లల్ని ఇట్లా మాడి కొమ్మలకి ఉయ్యాలు కట్టి పండు పెడుతుండే అండి. కింద కొమ్మలు పొయ్యిలోకి కట్ చేపిస్తుండే అన్నదాలతో. ఈ పిచ్చి చెట్లు ఎందుకు కట్ చేపించాక మధ్యలో కానా కొట్టేయం ఈ
కాయలు ఈయన వస్తున్నాయి కానీ ఏం చేసుకుంటాం మనం తినాం కాదు. వస్తున్నాయి నాన్న. ముళ్ళు చెట్టు అడ్డంగా చెప్పనా అమ్మ ఆయనకి అన్ని చెప్తాను మనం. కరెక్ట్ రాయి మీద వచ్చి పెట్టిందిగా స్పాట్. ముళ్ళు ఉన్నాయి పెద్దగా ఉంది నాన్న ఇది కూడా. మరి మానే అయింది మమ్మ అది. ఆడ గొడ్డలు ఉంది అమ్మ ఆయన కాడ ఈయనే ఉంది. జరగ ఒక నిమిషం కాయలు దింపుతా. వాచ్మెన్ వాళ్ళు కూడా తింటాను అంటాడు, వస్తుంటే అంటాడు ఆయన. అందుకే నోచుకుంటున్నట్టున్నాను. డాడీ నాన్న చెట్లు చూడాలంటే మీ తాత లెక్క ఏ చెట్టు ఎట్లా ఏంది సిటీలో పుట్టి పెరిగినా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కదా తాత. బ్లడ్లో అట్లుంది. ఆడ ఈ కోళ్ళు కానీ ఇవి కానీ చెట్లు కానీ ఆశ ఎంత ఉందో వాటిని రక్షించే ఇది కూడా ఉంది. నేను నరికేస్తాడు దేనన్నా. ఏం కొట్టేస్తలే కొట్టనా అమ్మే ఏం కదా కొట్టరా నల్లగరా. అయితే చిన్నప్పుడు రా ఈ వర్షాకాలం ఇట్లా చెలికాడికి పోతాంగా ఇన్ని పచ్చిమిరకాయలు ఇన్ని టమాటాలు తెంపి ఒళ్ళో పోసుకొని తీసుకుపోతుండే. పులిహోర చేసుకుంటుండే. వంకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ దొరుకుతుండే మంచిగా. ఇగో చూడను కరోనా టైం నుంచి మొత్తం పంటని పండించుకునేయని. అప్పట్లో ఏమో పండించేటోడు పేదోడు అట్లా, అంటే రైతులు పండించుకుంటూ పేదగా ఉంటుండే. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మోడర్న్గా పండించుకోవడానికి ఆసక్తి చూపుతారు, పండించుకుంటారు, అవి తింటారు, అదే ఫ్యాషన్గా. ఏదో గొప్పగా రోట్లో దంచుకొని తింటున్నాం, ఆర్గానిక్ పంట చేసుకొని తింటున్నాం. మన పెద్దవాళ్ళు ఎట్లండి మొత్తం మడేస్తే మడి సేను పండు వారపంట గిన్నెలు పంట ఉండే యాపాకులు కుందిపోస్తుండే, మళ్ళీ నీళ్ళు పోసి బాగా మురగబెడుతుండే. ఇక ఊర్లో దిబ్బలు మనం వంట చేసుకుంటే బూడిదతో సహా బూడిద, ఆవు పెండ, బర్రి పెండ, గొర్రె పెండ అన్నీ అయితే దిబ్బలు వేసుకుంటుండే. ఆ దిబ్బెరువు ఆకులు లేకపోతే అడవికి పోయి మంచిగా ఒక బండి ఆకు కొట్టుకొచ్చి పోస్తుండే. ఈ ఎరువులా ఏమన్నా వరిసేనికి కానీ పంటకు ఏ పంటకైనా సరే అట్లుంటుండే. మన పెద్దవాళ్ళు ఏం చేసుకుంటా ఉన్నారో వాటికే. ఇది చూడండి, నేను గిన్నెలో ఇవి మోసుకుంటుంటే గిన్నెలో వేస్తుందని చెప్పి వచ్చేస్తాయి. ఇటు దాని ముక్కు తెంపేసినాయి కదా తెల్లదాంది కొరికి కొరికి. ఇవ్వండి ఇవైతే వెళ్ళాయి. ఈరోజు పుట్టి కూడా ఏమి ఉండవు కదా అని, కానీ నిమ్మకాయలు వచ్చినాయి చాలా. ఇంకా పచ్చడి పెట్టుకున్నాంలే. నిన్న కూడా నిమ్మకపోయినట్టు కూడా వస్తున్నాయంట. అట్లనే కొన్ని అరటికాయలు ఎత్తి తెచ్చుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో. నా బిడ్డకు నాకు ఇద్దరికి
చాలా అవి. అది ఒక్కొక్కటి మొన్న లాస్ట్ టైం 15 days క్రితము ఒక అరటికాయ అమ్మ ఇదేనండి ఎంత పెద్దగా ఉండే కాకపోతే 30 rupees ఒకటే కాయ. ఇక మన చేలో వచ్చిందంటే మస్తు చూడండి అసలు ఎంత కాస్ట్. ఇక మొన్న అయితే మా చేలోటి వీటిలో నింపుకొని పోయి తింటుంటే ఎంత బాగుండేనో. చేతులు చూడండి ఎట్లయినాయో అసలు మొత్తం కుచ్చుకపోయినాయి. అసలు ఇక్కడ ఇట్లా బట్టల మీద కూడా అబ్బా కల్లేరికాయలు ఆ కుచ్చుకునే కాయలు ఉంటాయి కదా కింద కూర్చొని మొత్తం కుచ్చుకునే కాయలు. ఇదైతే ఇట్లా వంగితే ఇక్కడ గుచ్చుకుంటేనైతే ఇక్కడ ఎంత కుచ్చుకపోయినాయి. జొన్నలు తెచ్చేసినాక ఇన్ని జొన్నలు వేసేసి ఇక జొన్నలు అయితే ఇప్పించిన కొన్ని, ఎందుకంటే నేను ఇంటి రోజు అక్కడ ఎండ పడుతున్నాయి ఇక కొన్ని వేసేసి ఇంకా జర అయితే కొందేస్తాను ఇక లాస్ట్ ఆఫ్ తింటానే ఉంటాయి. నా ల్యాండ్ అంతా తిరుగుతుంటాయి. అయినా కూడా నేనుంటే ఆవురు ఆవురు అని ఉంటాయి. ఏయమ్మా ఏయమ్మా అన్నట్టు. ఇదైతే అసలు ఎట్లా దీన్ని మేము ఏం చేయలేము అసలు. అది మమ్మల్ని నన్ను అది ఎంత రెచ్చగొట్టినా ఏం చేయలేదు దాన్ని, ఎందుకంటే మా రాముడు చంపేస్తాడు. ఇగో అవేంటి ఈ బంగారండి. ఈ బంగారు అయితే అసలు మస్తుంది, అసలు ఎంత ఇష్టంగా ఉందో. ఇదేంటి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కరవడానికి ముందు ఇది ఎట్లా అంటే ఇంకా పైల్మానండి. ఈ గ్యాంగ్ మొత్తం అదే కాపాడుతున్నట్టుంది. గ్యాంగ్ మొత్తం అదే కాపాడుతుంది. సౌండ్ వచ్చింది ఫైటింగ్ చేస్తున్నట్టు కథం. ఏదైనా పెట్ట దగ్గరికి తెల్ల గుంచి పోతే చాలు ఇది పోతుంది పైల్మాన్. ఇక అన్ని అది జస్ట్ ఎగబడినందుకు గరుస్తుంది. ఇక చూడండి అసలు పల్లి కూడా ఉన్నట్టుంది. డాగా డాగా అంటారు చూడండి. ఇదే అండి మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అయితే అసలు మిస్ అవ్వకండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.